హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకొక జాబ్ కావాలి. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి 7,267 ఖాళీలు ఉన్న భారీ నోటిఫికేషన్ పడిందండి. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం వేకెన్సీస్ చాలా ఉన్నాయండి. మన సొంత ఊరిలోనే ఉంటూ చక్కగా జాబ్ చేసుకోవచ్చు. ఈ స్కూల్స్ కొత్తగా పెట్టడం వల్ల ఇన్ని ఖాళీలు ఉన్నాయండి. మళ్ళీ మళ్ళీ ఇన్ని పోస్టులు పడవు కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు వదులుకోవద్దండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్జామ్ పేరు వచ్చేసి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2025. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీనిలో గనుక ఒక జాబ్ వచ్చినట్లయితే లైఫ్ సెటిల్ అయినట్టే. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అప్లై చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎన్ఈఎస్టీఎస్ ఈ ఎగ్జామ్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. ఎవరికి ఏ ఉద్యోగం సరిపోతుందో, ఎలా అప్లై చేయాలో, క్వాలిఫికేషన్స్ ఏంటో క్లియర్‌గా అర్థమయ్యేలా వీడియోలో చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఉద్యోగం గనక వచ్చినట్లయితే 10% ఆఫ్ బేసిక్ అనేది స్పెషల్ పేగా లభిస్తుంది. మరియు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. ఇంక్లూడింగ్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంటుంది. 6-12వ తరగతి ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్‌కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం ఈ స్కూల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి nests.tribal.gov.in. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్‌లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. భారీ నోటిఫికేషన్ కావడం వల్ల చాలా ఖాళీలున్నాయి. ఇందులో ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయండి. మొత్తం ఖాళీలు 7,267. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, గమనించండి. మొదటిగా ప్రిన్సిపల్ పోస్ట్‌కి 225 ఖాళీలున్నాయి. ఏజ్ లిమిట్ 50 సంవత్సరాలకి మించకూడదు. ప్రిన్సిపల్ పోస్ట్‌కు బేసిక్ జీతం రూ. 78,800. సుమారు 1,30,000 వరకు జీతం ఉంటుంది. ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీస్ మరియు బీఈడీతో పాటు 12 ఏళ్ల ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఇది చాలా మంచి అవకాశం. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం మిస్ చేసుకోకండి. ఇప్పుడు పీజీటీ పోస్ట్‌లో 1,460 ఖాళీలు ఉన్నాయి. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ వేకెన్సీస్ అనేవి ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ మరియు కామర్స్ సబ్జెక్ట్స్‌లలో ఉన్నాయి. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ 40 ఏళ్లకు మించకూడదు. జీతం 47,600 నుంచి 1,50,100 వరకు ఉంటుంది. ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీస్‌తో పాటు బీఈడీ అనేది తప్పనిసరి. అలాగే టీజీటీ పోస్ట్‌లో 3,962 ఖాళీలు ఉన్నాయి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ వేకెన్సీస్ అనేవి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, రీజనల్ లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ మేల్, పీఈటీ ఫీమేల్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ 35 ఏళ్లకు మించకూడదు. జీతం 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీస్‌తో పాటు బీఈడీ మరియు సీటెట్ తప్పనిసరి. అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్‌లో 550 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ 35 ఏళ్లకు మించకూడదు. జీతం 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ఈ పోస్టుకు ఎలిజిబిలిటీ బీఎస్సీ నర్సింగ్‌తో పాటు నర్స్ మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ మరియు 2.5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఉద్యోగం కోసం ఎదురుచూసే చాలా మంది నర్సింగ్ విద్యార్థులకు ఇది ఒక అద్భుత అవకాశం. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ పోస్టుకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి. కేవలం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే చాలు. కాబట్టి ఇది నిరుద్యోగ యువతకు చాలా చక్కటి అవకాశం. మొత్తం 635 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ 35 సంవత్సరాలకు మించకూడదు. బేసిక్ జీతం 29,200. అన్ని అలవెన్స్‌లో కలుపుకొని సుమారు 50,000 వరకు స్టార్టింగ్ జీతం వస్తుంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. మళ్ళీ రాదు.
కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోగలరు. అలాగే అకౌంటెంట్ పోస్టులు 61 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ 30 సంవత్సరాలు మించకూడదు. జీతం 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఈ జాబ్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. కేవలం బీకామ్ పూర్తయితే చాలు. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదండి. కేవలం 12థ్ పాస్ మరియు టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలు. మొత్తం 228 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ 30 సంవత్సరాలకి మించకూడదు. అలాగే స్టార్టింగ్ జీతం సుమారు 35,000 వరకు వస్తుంది. చివరిగా ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ మొత్తం 146 ఖాళీలు ఉన్నాయి. ఏజ్ 30 ఏళ్లకు మించకూడదు. జీతం 30,000 వరకు వస్తుంది. క్వాలిఫికేషన్ 10వ తరగతితో పాటు డిప్లొమా ఇన్ లాబొరేటరీ టెక్నిక్ లేదా 12వ తరగతి సైన్స్ స్ట్రీమ్‌లో పాస్ అయి ఉండాలి. మొత్తం 7,267 ఖాళీలు. వివరాలు ఇవి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ఉంటుందండి. ఇంత మంచి అవకాశం, ఇంత పెద్ద నోటిఫికేషన్స్, ఇన్ని ఎక్కువ పోస్టులు మరియు సొంత ఊరిలో ఉద్యోగం. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎలా అప్లై చేయాలో వివరాలు ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఉంటుంది. www.nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోగలరు. చివరి తేదీ 23 అక్టోబర్ 2025. అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోగలరు. అప్లికేషన్ ఫీజొచ్చేసి మహిళలు, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు కేవలం రూ. 500 మాత్రమేనండి. మిగతా వారికి ప్రిన్సిపల్ పోస్ట్‌కి 2,500, పీజీటీ అండ్ టీజీటీ పోస్ట్‌కు 2,000 మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్ట్‌కి రూ. 1,500. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసిందండి. 13, 14 మరియు 21 డిసెంబర్‌న జరుగుతాయి. ఎన్నో రోజులు లేదు కాబట్టి ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు సిలబస్ కావాలి అంటే సిలబస్ అని కామెంట్ చేస్తే నేను మీకు సిలబస్ వివరాలు తెలియజేస్తాను. ఎగ్జామ్ అనేది 2 పార్ట్స్‌లో జరుగుతుంది. టైర్ 1 వచ్చేసి ఓన్లీ మల్టిపుల్ క్వెషన్స్ 100 మార్కులకు ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 ఎగ్జామ్‌కి అర్హులవుతారు. టైర్ 2 ఎగ్జామ్‌లో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 40 మార్కులకు మరియు డిస్క్రిప్టివ్ పేపర్ 60 మార్కులకు ఉంటుందండి. ప్రిన్సిపల్ పోస్ట్‌కి మాత్రమే టైర్ 3 ఎగ్జామ్ ఉంటుందండి. మిగతా వాటికి ఉండదు. మార్కింగ్ స్కీమ్స్ చూసినట్టయితే నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కు 1 మార్క్ ఇస్తారు మరియు 3 తప్పు జవాబులకు 1 మార్కు మైనస్ చేస్తారు. అలాగే క్వెషన్ ఆన్సర్ చేయకపోతే ఎటువంటి మార్క్స్ ఉండవు. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే టైర్ 2కి మినిమమ్ 30% జనరల్ ఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 25% మార్కులు రావాల్సి ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం టైర్ 2 ఎగ్జామ్‌లో వచ్చే మార్కులను బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. అప్లికేషన్‌లో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 0111240112కి కాల్ చేయొచ్చు. లేదా ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 25@cbsesiksha.inకు ఈమెయిల్ పంపించవచ్చు. ఏజ్ అయిపోయిందని ఫీల్ అయ్యే అభ్యర్థులు ఏమీ బాధపడక్కర్లేదు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ రిలాక్సేషన్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేసే వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ యాస్ పర్ నార్మ్స్ ఉంటుందండి. ఇక్కడే మరీ ముఖ్యంగా వుమెన్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో, ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, నాకు జాబ్ కావాలి అని కోరుకునే అభ్యర్థులు వెంటనే మన కొత్త ఛానెల్‌ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి, వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా సందేహాలు ఉంటే మీ లొకేషన్‌తో పాటు మీ డౌట్స్‌ని కామెంట్ బాక్స్‌లో టైప్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మాది కొత్త ఛానెల్ అండి. ఇది మా ఫస్ట్ వీడియో. మీ ఎంకరేజ్‌మెంట్ ఉంటే
ఇలాగే మంచి మంచి వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తాము. ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు కొత్త ఉద్యోగాల సమాచారం ప్రభుత్వ, ప్రైవేట్, సెంట్రల్, స్టేట్ అన్నీ తెలుగులోనే చెప్తాము. కాబట్టి మీరు కూడా నాకొక జాబ్ కావాలి అని వెతుకుతున్నారు అంటే ఈ ఛానల్ మీకోసమే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకొస్తుంది. థ్యాంక్ యూ.